ఆదుకొనరావా యేసయ్యా, ఆదరించరావా యేసయ్యా, ఆదుకొనరావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా 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 యేసయ్యా, ఆదరించరావా యేసయ్యా, ఆదుకొనరావా యేసయ్యా, ఆదరించరావా యేసయ్యా, ఆదుకొనరావా యేసయ్యా. శ్రమలలో నేనున్నానయ్యా, నన్ను లేవనెత్తరావా యేసయ్యా. ఆదుకొనరావా యేసయ్యా, ఆదరించరావా యేసయ్యా, ఆదుకొనరావా యేసయ్యా. ప్రియమైన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అగాపే ప్రతిధ్వని అనే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరినీ మరొకసారి కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపకై మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనమందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈరోజు అంశం, నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ గురించి అనేకులు ఏం చెప్పుకుంటున్నారు? అనేకుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. వారు గాయపడతారా, వారు బాధపడతారా, లేదా వారు మన ద్వారా ఇబ్బంది పడతారా అని ఎప్పుడు మనము ఆలోచించేయం. కానీ ఎవరైనా మన గురించి మాట్లాడితే మాత్రం మనం ఒక మాట అంటాం, వారు నా గురించి ఇలా మాట్లాడతారా, అసలు నా గురించి వాళ్ళకి ఏం తెలుసు, అసలు నా గురించి ఏం తెలుసు అని వారు మాట్లాడారు అని మన నోటికి వచ్చినట్టుగా నానా రకమైన భాషలతో వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక మాట నేను మీతో చెప్తాను దేవుని పిల్లారా, మనము ముందుకు వెళ్తున్నప్పుడు మన వీపు మనకు కనపడదట. కానీ ఆ వీపు ఎవరికి కనపడుతుంటే మన వెనుకున్నోనికి కానీ మన పక్కనోనికి కనపడుతుంది. అదే సార్లు కొన్నిసార్లు మన ముఖం మీద ఉన్న ఒక మరక మనకు కనబడదు. అది ఎవరికి కనపడుతుందట అంటే మన ముందున్న కానీ మన పక్కనున్న వారికి కనపడతారు. వారు ఒకసారి వచ్చి, అమ్మ నీ ముఖం మీద ఒక చిన్న మరక ఉంది అంటే అదేంటి తెలుసా, తుడుచుకుంటావా, ఏం కాదు పో అంటావు, అలానే వెళ్ళిపోతావు. కానీ పొద్దున నుంచి సాయంత్రం దాకా ఊరంతా తిరిగి 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 వచ్చిన తర్వాత చివరికి ఇంటికి వచ్చి ఆ అద్దం ముందు నిలబడ్డప్పుడు ఆ మరక నీకు కనబడినప్పుడు నువ్వెంత బాధపడతావు ఒకసారి ఆలోచించి. ఎందుకు ఈ మాట నీవు చెప్తున్నా నీవు అనేక మంది జీవితాల్లో మరకగా మారుతున్నావు. నీ నోటి మాట వల్లే కావచ్చు, నీ ప్రవర్తన వల్లే కావచ్చు, నీ జీవితంలో వారికి అభ్యంతరకరమైన ఎన్నో సందర్భాలు నీ నోటి ద్వారా వారిని గాయపరిచి ఉండొచ్చు. కానీ వారు నిన్ను భరిస్తూ కూడా ఒక్క మాట నిన్నట్లా. కారణం ఏంటంటే నీ మీదున్న ప్రేమ. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను దేవుడు అంటే, సాక్ష్యం లేనివాడు సాక్ష్యం ఉందని చెప్పుకుంటాడు. సాక్ష్యం ఉన్న వ్యక్తి మౌని అయి ఉంటాడు.
తప్పు చేసేవాడు పరిశుద్ధుడని చెప్పుకుంటాడు. పాపములో మునిగిపోతూ నేను పాపిని కాదు పరిశుద్ధుని అని చెప్పుకుంటాడు. కానీ పరిశుద్ధుడుగా ఉన్నవాడు మౌని అయి ఉంటాడు. కారణం ఏంటి తెలుసా దేవుని ప్రేరా? నీకేదో అన్ని తెలిసినంత మాత్రాన నువ్వు అనుకోవడం కాదు. వారు అన్ని తెలిసి కూడా నాకు ఏం తెలియదని మౌనంగా ఉండడమే వారి గొప్పతనం. ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నాను దేవుడు అంటే, నీవు నీ నోటి మాట వల్ల ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. నీ చూపుల వల్ల, నీ ప్రవర్తన వల్ల ఎన్నో నష్టాలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. అది ఈరోజు నా యేసు నిన్ను విడుదల ప్రకటించబోతున్నాడు. కారణం ఏంటంటే నీ జీవితం గురించి నీకు తెలియాలి, నీ ప్రవర్తన గురించి నీకు తెలియాలి, నువ్వు లోకంలో ఎలా జీవిస్తున్నావో నీకు అర్థం కావాలి. కానీ బైబిల్లో కొంతమందిని చూడగలిగితే వారిని చూసి కొంతమంది అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు. నీ గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారో నాకు తెలియదు, నీ గురించి పక్కవారు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలియదు, నీవు ఇతరుల గురించి ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో చూడగలిగితే కొంతమంది గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వారు పంచుకుంటున్నారు. ఆ సాక్ష్యాలు ఈరోజు నేను మీకు పంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొన కలమాని అనెను. ఎవరి గురించి చెప్తున్నారు? యోసేపు గురించి ఫరో సాక్ష్యం చెప్తున్నాడు. యోసేపు గురించి ఫరో రాజు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొంటామా, కనుగొనగలమా? అంటే అతనిలో దేవుని ఆత్మ సంచరిస్తుంది, అతనిలో దేవుని స్వరూపం ఉంది. ఆయన ప్రవర్తన కానీ, ఆయన మాట కానీ, లేదా ఆయన నడవడి కానీ ఎక్కడ కూడా తప్పు చేసేవాడిగా లేడు. కారణం ఏంటంటే అతనిలో దేవుడు నివాసం చేస్తున్నాడు, అతనితో దేవుని సన్నిధి ఉంది. అతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని ఎంత చక్కటి బిరుదిస్తున్నాడు. ఎవరు? యోసేపు గురించి ఫరో రాజు. అంటే ఫరో రాజుకు యోసేపుకున్న బంధం అలాంటిది. యోసేపు ఫరో రాజుతో ఉన్న ఏదేసా ఆ ప్రవర్తన, ఆయన మాట తీరు, తన మర్యాద తీరు ఫరో రాజు హృదయాన్ని కదిలించాడు. కారణం ఏంటి తెలుసా దేవుని పిల్లరా? తన అన్నలు, తన తండ్రి తను ద్వేషించి కొట్టి చివరికి అమ్మి వేసిన వ్యక్తి, తను నలిగిపోయిన వ్యక్తి, తను ఎక్కడ చెప్పుకోవాలా? నేను ఇలా బాధపడ్డాను, అలా బాధపడ్డాను. కానీ అతని ప్రవర్తన గమనించిన ఫరో రాజు మాత్రం అతని గురించి చెప్తున్నాడు, ఇతడు నమ్మకమైన వాడు, ఇతడు దేవుని ఆత్మ గలవాడు, ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్న ఒక వ్యక్తి మరొకరు ఎవరైనా కనబడతారా? లేదని చెప్తున్నాడు. యోసేపు లాంటి సాక్ష్యం మనకుందా దేవుని పిల్లరా? యోసేపు దేవునితో సహవాసం చేసినవాడు, యోసేపు శ్రమలు అనుభవించినవాడు, నిందలు మోసినవాడు, దేవుడు ఏది బయలుపరిస్తే, ఏది దర్శనముగా వస్తే అది పంచుకున్నవాడు, కల్మషం లేక పంచుకున్నవాడు. ఈరోజు మనకి ఏదైనా కొన్ని విషయాలు తెలిస్తే, లేదా 1-2 కొన్ని సందర్భాలు మనకు తెలిస్తే వాటికి 4 కల్పించి చెప్తున్నాం. కానీ యోసేపు అలా చెప్పలా. అన్నిటినీ భరించడం నేర్చుకున్నాడు, అన్నిటినీ తట్టుకోవడం నేర్చుకున్నాడు. అందుకే రాజు తన గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, ఇతనిలో దేవుని ఆత్మ ఉంది. నేను అడుగుతున్నాను, నీలో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మన, దురాత్మన? దేవుని ఆత్మ ఉంటే ఏదైనా నిన్ను చూసిన వారందరూ యేసుని చూస్తారు, యేసు నీలో కనబడతాడు. కానీ దురాత్మ ఉంటే నీవు ఎక్కడ పెడితే, నీ కాలు ఎక్కడ పెడితే అక్కడ బొక్కపు కలుగుతుంది. సమస్య లేని చోట సమస్యను సృష్టిస్తావు,
అల్లరి లేని చోట అల్లరిని సృష్టిస్తావు. సమాధానం ఉన్న చోట ఏంటంటే గొడవలు తీసుకొచ్చి పెడతావు. నిన్ను చూసి వారు వచ్చినప్పుడే భయపడి పారిపోతారు. కారణం ఏంటి తెలుసా? నీ సాక్ష్యం అలాంటిది. దేవుని ఆత్మ కలిగిన వాడు అసమాధానం ఉన్న చోటికి సమాధానాన్ని మోసుకొని వెళ్తాడు. నెమ్మది లేని చోటికి నెమ్మదిని మోసుకొని వెళ్తాడు. రోగాలతో ఉన్న వారిని బాగు చేయడానికి దేవుని ఆత్మ చేత ప్రార్థన పూర్వకంగా వెళ్ళి అక్కడ విడుదలలో ప్రకటించుకొని వస్తాడు. నేను అడుగుతున్నాను, నువ్వు ఏ ఆత్మ కలిగిన వ్యక్తివి? ఏ సాక్ష్యం కలిగిన వ్యక్తివి? నీ గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారు? ఇక్కడ ఫరో రాజు యోసేపు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దురాత్మ కలిగిన వ్యక్తి అని చెప్పట్లా, కానీ మనము దురాత్మల్లోని జీవిస్తున్న వారమే మనం ఉంటున్నాం. కల్పన కథల వైపు ఏంటా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేవారి మధ్యలోకి మనం పరిగెత్తుతున్నాము. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాట ఏం చెప్తుందని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అలా ఆలోచన చేస్తే నీ సాక్ష్యం సరైనదిగా ఉంటుంది, నీ నడవడి సరిగా ఉంటుంది. యోసేపు గురించి ఒక చక్కటి సాక్ష్యం మనం వింటున్నాము. అతడు దేవుని ఆత్మ గలవాడు అని. ఇంకొక వ్యక్తిని మీ ముందు పెట్టడానికి ఆశపడుతున్నాను. అతన్ని చూసి ఒక రాజు సాక్ష్యం చెప్తున్నాడు. సామాన్యమైన వ్యక్తి సాక్ష్యం చెప్పట్లా, ఒక రాజే సాక్ష్యం చెప్తున్నాడు. ఆ రాజు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, దేవదూతల వలె నా దృష్టికి ఇతడు కనబడుతున్నాడు. దేవదూత వలె ఇతడు నా దృష్టికి కనబడుతున్నాడు. నేను ఈ మాట చెప్పినప్పుడే అతని పేరు నీ హృదయంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా దేవుని పిల్లరా? దావీదును గురించి ఆకీషు రాజు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అందుకు ఆకీషు దేవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు అని చాలా చక్కగా చెబుతున్నాడు. రాజు ఆకీషు రాజు చెప్తున్నాడు, దావీదు గురించి చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, దేవదూత వలె. ఎంత అద్భుతమైన మాట, ఎంత చక్కటి మాట. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, దేవదూతను పోలిన ఒక పదాన్ని దావీదును సొంతం చేసుకున్నాడు. నువ్వేం సొంతం చేసుకుంటున్నావు? నేను చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్కరైనా దేవుని స్వరూపం నీలో ఉందని ఒక్కరైనా సాక్ష్యం చెప్పారా? కనీసం ఎవరైనా నీ దగ్గరికి వచ్చి బాధ, కష్టము లేదా వేదన ఏదైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీతో చెప్పాలనే మనస్సు వారికి కలిగిందా? కలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. కలగపోతే ఈరోజు ఒక్క దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు మారు. రాజు గురించి ఒక రాజు ఒక దావీదు గురించి చెప్తున్న ఒక సాక్ష్యము, ఇతడు దేవదూత వలె కనబడుతున్నాడు నాకు. దావీదు దేవదూత వలె కనబడడానికి గల కారణం ఏంటంటే, దేవునితో ఆయనకున్న సంబంధం అలాంటిది. ఆకీషు రాజు చెప్తున్న ఒక చక్కటి మాట, దావీదు గురించి చెప్తున్న ఒక మాట, ఇతడు దేవదూత వలె ఉన్నాడు. చాలామంది దైవజనులు, చాలా గొప్పగా వాడబడుతున్న దైవజనులు కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యా, ఆ దైవజనుని చూస్తే దేవుడు మాకు కనబడ్డాడు, దేవునిలో నుండి అతడు మమ్మల్ని దర్శించాడు, ఆ దైవజను ద్వారా దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, ఆ దైవజను దగ్గరికి వెళ్ళినప్పుడు మా రోగాలు పోయాయి, మా బాధలు పోయాయి, మా సమస్యలు పోయాయి అని చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. కొంతమంది గురించి సాక్ష్యాలు వింటున్నాం, వాళ్ళు ఫేమస్ కావడానికి ఇతరులను బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీవు కూడా కొన్నిసార్లు గొప్ప కావడానికి నీకన్నా తక్కువ వారిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వ్యర్థంగా వాడుకుంటావు. ఇక్కడ ఆకీషు రాజు తన రాజ్య స్థానాన్ని మరచిపోయి ఒక దావీదు గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు, ఇతడు దేవదూత వలె ఉన్నాడు. అందుకే నేను నీతో చెప్తున్నాను, ఒక దైవజనుడిగా నీ గురించి ఒక్కరైనా మంచి సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారా? ఒక్కరైనా నీ గురించి మంచి చెప్పుతున్న వారు ఉన్నారా? ఉంటే నువ్వు ధన్యుడు. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చెప్తున్న మాట, చాలా క్లుప్తంగా చెప్తున్నా. యోసేపు గురించి
ఫరో రాజు సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు గురించి ఆకీషు రాజు సాక్ష్యం చెప్తున్నది. దానియేలు గురించి ఒక రాణి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యాన్ని మనం ఒకసారి విందాం, చూద్దాము. పరిశుద్ధ గ్రంథం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడని ఒక రాణి తన గురించి సాక్ష్యం చెప్తుంది. చదువు నాన్న. తెలివిగలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించెను. అలాంటి వారు లేడు. ఒక రాణి సాక్ష్యం చెప్తుంది దానియేలు గురించి. ఆయన బుద్ధియు తెలివియు గలవాడు అని చెప్తుంది. కారణం ఏంటంటే తనలో ఉన్న ప్రార్థన, తనలో దేవుడిచ్చిన జ్ఞానము, బుద్ధియు దేవుడు తనకు అనుగ్రహించాడు. రాణి సాక్ష్యం చెప్తుంది. మనలో జ్ఞానం ఉన్న వారు ఎటు వెళ్తున్నారు, ఏ మార్గం వెళ్తున్నారు, వారు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? నీకు తెలివిండి కూడా ప్రయోజనం లేదా, జ్ఞానం ఉండి కూడా ప్రయోజనం లేదు, పని వచ్చి కూడా పనికి రానివాడిగా తయారవుతున్నావు. కారణం ఏంటంటే నీ గురించి వింటున్న సాక్ష్యాలు అలాంటివి. ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీ గురించి ఒక్కరైనా మంచి సాక్ష్యం చెప్తున్నారా? ఒక దేవుని బిడ్డ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే దేవుని స్వరూపమును పోలిన వారు. ప్రవక్తల ఆ రోజు మన ప్రవక్తల సాక్ష్యాలు మనం వినగలిగితే, ఆ రోజు మన ప్రవక్తల గురించి ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తున్నారు. ఎలాంటి సాక్ష్యాలు మీరు చూడండి. యోసేపు గురించి ఒక చక్కటి మాట, అతనిలో దేవుని ఆత్మ గలదు. దావీదు గురించి చెప్తున్నాడు, దేవదూత వలె ఉన్నాడు. దానియేలు గురించి చెప్తున్నాడు, బుద్ధియు తెలివి గలవాడని. నేను నీ గురించి చెప్తున్నాను, నువ్వే స్థితిలో ఉన్నావు. అన్ని జనులు మన గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు? ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైనా మనకు మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైనా సత్సంబంధం కలిగి మనం ఉన్నామా? 24 గంటలు వారికి మనకు గొడవ అవుతుంది. 24 గంటలు వారు మనతో మాట్లాడడం, వారితో మనం మాట్లాడడం, ఏదో ఒక సమస్య. కానీ దేవుడు అది చెప్పట్లా. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారవుతున్నారు దేవుని పిల్లారంటే, ఒకరిని చూసి ఈర్ష్యపడేవారుగా ఉన్నారు తప్ప ఒకరిని ప్రేమించేవారుగా లేరు. ఒకరి గురించి ఎగతాళి చేసేవారుగా ఉన్నారు తప్ప ఒకరి మంచితనం గురించి సాక్ష్యం చెప్పేవారు లేరు. నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళినా, నువ్వు ఏ చర్చిలోకి వెళ్ళినా, ఏ సేవకుడి బోధ విన్నా, నీ సంఘములో జరుగుతున్న ఒక కార్యం నేను చెప్తున్నాను. ఒక పాట పాడుతున్న వ్యక్తిని చూస్తే నువ్వు తట్టుకోలేవు. నీకన్నా ప్రార్థన చేస్తే ఏదైనా ఆ వ్యక్తిని చూసి తట్టుకోలేవు. నీకన్నా గొప్పగా వాక్యం చదివితే ఆ వ్యక్తిని చూసి తట్టుకోలేవు. కారణం ఏంటి తెలుసా? వారు నీకంటే ఎక్కువ ఎక్కడ బాగుపడిపోతారేమో అని. ఎవరైనా నీకన్నా ఎక్కువగా వాడబడితే కూడా నువ్వు తట్టుకోలేవు. కారణం ఏంటి తెలుసా? నీకు సాక్ష్యం లేదు, అతనికి సాక్ష్యం ఉంది. నీకు దేవునికి విధేయత చూపే మనసు లేదు, అతనికి విధేయత చూపే మనసు ఉంది. అతనికి దేవునికి భయపడే మనస్సు ఉంది, నీకు ఆ మనస్సు లేదు. నీకున్న మనసు ఏం తెలుసా? 24 గంటలు విమర్శించడమే, 24 గంటలు ఎగతాళి చేయడమే. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ పడిపోతాడా వాడిని చూసి నవ్వాలి. నేను నమ్ముతున్నాను, నువ్వు నవ్వితే నీ పడిపోయే సమయం ఆసన్నమైంది. ఎదుటి వ్యక్తిని చూసి ఎగతాళి చేస్తే నీవు పడిపోయే సమయం ఆసన్నమైంది. ఒక దైవజనుడికి చెప్తున్నాను, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని యేసునికి అంకితం చేసుకో. దేవునికి సమీపమైన ఒక్క వ్యక్తిగా నీవు మారావు. ఎన్ని రోజులు ఎలా జీవించావో నాకు తెలియదు, ఏ రీతిగా దేవుని సన్నిధికి వస్తున్నావో నాకు తెలియదు. ఈ వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సాక్ష్యం సరిగా లేదు, నీ సాక్ష్యాన్ని నువ్వు మార్చుకో. నిన్ను చూస్తున్న వారు యేసుని చూడాలి.
దేవుని ఆత్మను చూడాలి. నిన్ను చూస్తున్నప్పుడు దేవదూత వలె ఉన్నావు అని ఒక్క వ్యక్తి అయినా నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పగలిగిన రోజు నీ సాక్ష్యము గురించి నీవెవరికి చెప్పుకోవాల్సిన పల్లా నీ గురించి దేవుడు అనేకులకు చెప్తాడు. రెండో విషయంలో జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి దేవదూత వలె ఉండడం అంటే అంత సామాన్యమైన వ్యక్తి కాదు. అంటే దావీదు దేవునితో ఎంత సహవాసం చేసిన వాడై ఉంటాడు. దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలను బట్టి, దేవుడిచ్చిన దర్శనాలను బట్టి ఆయనకు ఒక చక్కటి పేరు వచ్చింది. ఆ పేరు ఏంటంటే తెలుసా? బుద్ధియు తెలివి గలవాడు. ఆయనతో దేవుడు ఏదైనా దర్శనం ద్వారా కానీ కళ ద్వారా మాట్లాడితే అది మనకు సూటిగా చెప్పేస్తాడు అని వారు చెప్తారు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వారిని చూసినప్పుడు వారిలో ఉన్న బాధలు, వారిలో ఉన్న దుఃఖాలు, వారిలో ఉన్న సమస్యలు తెలుసుకొని నువ్వు వారితో మాట్లాడగలిగితే నీ గురించి వాళ్ళు అనేక చోట్ల సాక్ష్యం చెప్తారు. కాబట్టి ఒక దైవజనుడిగా నేను నీతో చెప్తున్నాను, నీ స్థితి మార్చుకో, నీ పరిస్థితి మార్చుకో. నీ సాక్ష్యం బాగలేకపోతే ఇప్పుడే రా, నా యేసుని పాదాల దగ్గరికి రా. నా యేసుని పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకో అని వెంటనే కనికరం చూపి నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. మనం చూడగలిగితే మన పితరులు రాసిన పాటలు, లేదా మనం చాలా ఈ మధ్యలో మరుగైపోయిన పాటలు కనుక మనం ఒకసారి చూడగలిగితే, కానీ మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుని దానిలో ఉన్న అర్థాలు ఇప్పుడు మనం పాడుతున్న పాటలు లేవు. అప్పుడు మనం పాడేది ఏదే సార్, ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పడానికి ముందు వచ్చినప్పుడు నిలబడి సాక్ష్యం ఇచ్చేదా నా యేసు స్వామి దేవుడు అనొచ్చు, సాక్ష్యం ఇచ్చేదా అని మనమే సాక్ష్యముగా పాట పాడడానికి ముందు పాడేది. ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ఎక్కడైనా నా యేసుని గురించి సాక్ష్యం చెప్పావా? అతడు మన కోసం కలవరిగిరిలో రక్తమును కాచి మన పాపములు క్షమించాడని చెప్పిన నా దేవుని గురించి నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా సాక్ష్యం చెప్పావా? అది లేదు. ఇతరుల గురించి చెప్పమంటే చెప్తావు, ఇతరులతో గంటల తరబడి ముచ్చట్లు పెట్టమంటే పెడతావు, కానీ ఒక మంచి వార్తను చెప్పడానికి నీకు మనసు రాదు. అందుకే నేను ఒక దైవజనుడిని అడుగుతున్నాను, నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యం బాగలేకపోతే ఇప్పుడే రా, నా యేసుని దగ్గరికి రా. నా యేసుని దగ్గరికి వస్తే నేను మనమిద్దరం కలిసి దేవుని అడుగుదాం. ప్రభా నేను పాపిని, నేను ఇతరులను ద్వేషించాను, ఇతరులను ఎగతాళి చేశాను. నువ్వు అనుకుంటున్నావు నేను ఎక్కడ చేశాను? నువ్వు తెలిసి తెలియక నీ నోటి నుండి మాట్లాడిన ప్రతి మాట ఎంతమందిని గాయపరిచాయో, ఎంతమందిని హర్ట్ చేశాయో, ఎంతమంది జీవితాలతో వాడుకున్నావో. ఒక్క పూటని ఏం తెలుసా, నీ హృదయం తెరిచి గనుక ఈ వాక్యం వింటున్న తర్వాత నువ్వు కూర్చొని ఆలోచన చేయగలిగితే ఎంతమంది నిన్ను గురించి గాయపడ్డారో నీకు అర్థమవుతుంది. ఎంతమంది నిన్ను నీవు చేయబట్టి వారు ఎన్ని శ్రమలు అనుభవించారో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక దైవజనుడు చెప్తున్నాను, యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె మన గురించి ఒక్కరైనా ఒక మంచి సాక్ష్యం చెప్తే పరలోక రాజ్యంలో నీకోసం నా యేసు సింహాసనాన్ని సిద్ధపాటు చేశాడు. ఎవరి రికమెండేషన్ అవసరంలా. నీకు సాక్ష్యం బాగుంటే, పరిశుద్ధమైన జీవితం నీకుంటే రూఢిగా నువ్వు దేవుని సన్నిధికి చేరిపోతావు. అలా గనక నీ సాక్ష్యం బాగలేకపోతే ఇప్పుడే మారి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నేను పాపిని అని అడుగు. నాతో పాటుగా ఏకీభవించు, నువ్వు ప్రార్థించగలిగితే నా యేసు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఒకసారి తలలు వంచుతావా? ఉన్న పాటున నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాతో పాటుగా ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో యేసు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను ఎవరైతే చూసి ఎగతాళి చేశారో, నిన్ను చూసి ఎవరైతే నవ్వుల పాలయ్యారో వారందరినీ దేవుడు విడుదల ప్రకటిస్తాడు. కాబట్టి నేను కళ్ళు మూసుకుందామా, ప్రార్థిస్తామా నాతో పాటుగా. నేను పాపిని ప్రభువా, నాకు సాక్ష్యం లేదయ్యా, నన్ను చూసి ఎంతోమంది ఎగతాళి చేస్తున్నారు, నేను నీకు ఎవరిని ఎగతాళి చేయనయ్యా, నేను నీ గురించి సాక్ష్యం చెప్తాను, నా గురించి అనేకులు సాక్ష్యం చెప్పాలి.
అలాంటి జీవితం నాకు దయచేయి ప్రభు అని ఒకసారి దేవుని అడుగు. దేవుని అడుగు బిడ్డ. ప్రభు నిన్ను దర్శించే సమయం ఆసన్నమైంది. ప్రభు నిన్ను తాకే సమయం ఆసన్నమైంది. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన. సకల శాణభూతుడైన యేసయ్య, నీ పాద సన్నిధికి నేను వస్తున్నాను. నీ సేవకుడుగా మా సాక్ష్యం ఎలా ఉందో నీకు తెలుసయ్యా. మా జీవితం ఎలా ఉందో నీకు తెలుసయ్యా. సాక్ష్యం లేని వారి వల్ల మేముంటే మాకు ఒక మంచి సాక్ష్యం అయ్యా. మా బ్రతుకులో ఒక గొప్ప మార్పును కలుగచేయండి. యోసేపు వలె ఇతడి వంటి దేవుని ఆత్మ ఎవరిలోనైనా కనుగొనగలమా? దావీదు వంటి దేవుని దూత వలె మమ్మల్ని ఎవరైనా చూస్తారా? తెలివియు బుద్ధియు గలవాడని దానియేలు గురించి చెప్పినట్టుగా మా గురించి ఒక్కరైనా సాక్ష్యం చెబితే వినాలని ఆశ ఉంది దేవా. తెలిసి తెలియక మా నోటి ద్వారా కావచ్చు, మా ప్రవర్తన చేత కావచ్చు, మా క్రియల చేత కావచ్చు, ఎవరినైనా మేము గాయపరిస్తే మమ్మల్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించే కృపను మీరు అనుగ్రహించమని యేసు శక్తి గల మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం. ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా? లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా? బలమైన ఆత్మాభిషేకం కావాలా? దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా? అయితే రండి, శక్తితో నింపబడండి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నాగిశెట్టి దానియేల్ గారు, అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్, జమ్కుంట రోడ్, మధుటాకీస్ ఎదురుగా, హుజురాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9392247600 మరియు 8520077430.